2026-27 అకాడమిక్ ఇయర్ కి అడ్మిషన్స్ ని ఆహ్వానిస్తుంది పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్. నాక్ ఏ గ్రేడ్ గుర్తింపు, అత్యాధునిక మౌలిక సదుపాయాలు, 91% పైగా ప్లేస్మెంట్ సక్సెస్ రేట్ తో టాప్ ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగ అవకాశం. అడ్మిషన్ల కోసం 9247528134, 9247528135 నంబర్స్ ని ఈ రోజే సంప్రదించండి. ఒక ఎంఆర్ఐ స్కాన్ చేయించుకోవాలంటే వేల రూపాయలు ఖర్చవుతుందని మీకు తెలుసా? కానీ ఆ ఖర్చు ఎందుకు అంత ఉంటుందో తెలుసా? కారణం, ఇప్పటి వరకు మన దేశం ఎంఆర్ఐ యంత్రాలను ఎక్కువగా విదేశాల నుంచే దిగుమతి చేసుకునేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారబోతోంది. ప్రపంచ దిగ్గజ కంపెనీలు సవాళ్లు విసురుతూ భారతదేశం తన తొలి స్వదేశీ ఎంఆర్ఐ యంత్రాన్ని తయారు చేసింది. ఈ విజయం వెనుక ఒక యువ ఇంజనీర్ కళ, రతన్ టాటా నమ్మకం, శ్రీధర్ వెంబు మద్దతు ఉన్నాయి. ఆ అద్భుతమైన కథ ఇప్పుడు తెలుసుకుందాం. బెంగళూరుకు చెందిన ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ అర్జున్ అరుణాచలం భారత్ కూడా ప్రపంచ స్థాయి ఎంఆర్ఐ యంత్రాన్ని తయారు చేయగలదని నమ్మారు. ఆ ఆలోచనతోనే వోక్సెల్ గ్రీడ్స్ అనే స్టార్టప్ ను ప్రారంభించారు. కానీ ఎంఆర్ఐ టెక్నాలజీ అభివృద్ధి చేయడం అంత సులభం కాదు. ఎన్నో సంవత్సరాల పరిశోధన, భారీ పెట్టుబడులు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అవసరమయ్యాయి. ఇక కోవిడ్ సమయంలో కంపెనీ తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంది. అదే సమయంలో ఒక విదేశీ బహుళ జాతి సంస్థ కంపెనీని కొనుగోలు చేయడానికి భారీ ఆఫర్ ఇచ్చింది. అయితే భారత టెక్నాలజీ విదేశాలకు వెళ్లకూడదు అనే ఒక కారణంతో అర్జున్ ఆ ఆఫర్ను తిరస్కరించారు. ఈ క్లిష్ట సమయంలో భారతదేశానికి చెందిన ఇద్దరు గొప్ప పారిశ్రామికవేత్తలు అండగా నిలిచారు. రతన్ టాటా ఈ ప్రాజెక్టు ప్రాముఖ్యతను ముందుగానే గుర్తించి టాటా ట్రస్ట్ ద్వారా ఆర్థిక సహాయం అందించారు. ఆ తర్వాత జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు కూడా వోక్సెల్ గ్రీడ్స్ లో పెట్టుబడి పెట్టి ఈ స్టార్టప్ ను మరింత బలోపేతం చేశారు. వారి మద్దతుతోనే భారతదేశపు తొలి స్వదేశీ ఎంఆర్ఐ యంత్రం విజయవంతంగా రూపుదిద్దుకుంది. ఇది కేవలం ఒక యంత్రం కాదు, భారతీయ ఇంజనీరింగ్ సామర్థ్యానికి ప్రపంచం ముందు నిలిచిన నిదర్శనం. ఈ స్వదేశీ ఎంఆర్ఐ యంత్రం వల్ల సామాన్య ప్రజలకే పెద్ద ప్రయోజనం కలగనుంది. విదేశీ ఎంఆర్ఐ యంత్రాలతో పోలిస్తే దీని తయారీ ఖర్చు తక్కువ. దీనివల్ల ఎంఆర్ఐ స్కాన్ ధర దాదాపు 70% వరకు తగ్గే అవకాశం ఉందని సంస్థ చెబుతోంది. అంతేకాదు, ఈ యంత్రం తక్కువ బరువుతో ఉండటంతో చిన్న పట్టణాలు, గ్రామీణ ఆసుపత్రుల్లో కూడా ఏర్పాటు చేయడం సులభమవుతుంది. దీంతో ఇప్పటి వరకు నగరాలకు వెళ్లాల్సిన రోగులకు తమ ప్రాంతంలోనే తక్కువ ఖర్చుతో అత్యాధునిక వైద్య సేవలు అందే అవకాశం ఉంటుంది. ఒక భారతీయుడి కళ, ఇద్దరు దూరదృష్టి గల పారిశ్రామికవేత్తల మద్దతు చివరకు దేశానికి గర్వకారణమైన ఆవిష్కరణగా మారింది. ఇలాంటి స్వదేశీ ఆవిష్కరణలు పెరిగితే ఆరోగ్య సేవలు మరింత చవకగా మరింత మందికి అందుబాటులోకి వస్తాయి.